బ్యాక్ టు న్యూస్. వరుసగా వస్తున్న ఎన్నికలు నాయకులు అభ్యర్థులు ఆశావాహులకే కాదు విద్యార్థులకు పరీక్షగా మారాయి. ఉపాధ్యాయులకు ఎన్నికల విధులు అప్పగించడంతో చదువులు ముందుకు సాగడం లేదు. ఓవైపు వార్షిక పరీక్షలు ముందుకు రావడం, మరోవైపు పరీక్షలకు సన్నద్ధం చేసేందుకు ఉపాధ్యాయులు అందుబాటులో లేకపోవడంతో విద్యార్థులు ఇబ్బంది పడుతున్నారు. వార్షిక పరీక్షల ఫలితాలపై ఎన్నికల ప్రభావం పడుతుందని ఉపాధ్యాయులు భయపడుతున్నారు. విద్యార్థులకు ఎన్నికలు శాపంగా మారుతున్నాయి. ఇప్పటికే అసెంబ్లీ ఎన్నికలు జరిగాయి. ప్రస్తుతం పంచాయతీ సందడి కొనసాగుతోంది. ఆ తరువాత సహకార సంఘాల ఎన్నికలు, ఆపై పార్లమెంటు ఎన్నికలు. ఇలా వరుసగా ఎన్నికలు రావడం, ఉపాధ్యాయులకు ఎన్నికల విధులు అప్పగించడంతో విద్యార్థుల చదువులకు ఆటంకం కలుగుతోంది. ముఖ్యంగా 10వ తరగతి విద్యార్థులు ఇబ్బంది పడుతున్నారు. విద్యా సంవత్సరం ప్రారంభంలోనే ఉపాధ్యాయుల బదిలీల ప్రక్రియ నిర్వహించారు. ఇది జూలై నెలాఖరు వరకు కొనసాగింది. దీంతో పాఠాల బోధనకు అవాంతరాలు ఎదురయ్యాయి. ఆపై 15 ఆగస్టు వేడుకలు, ఆ తరువాత దసరా సెలవులు, బోధన అంతంత మాత్రంగానే సాగింది. అంతలోనే అసెంబ్లీ ఎన్నికల విధులను ఉపాధ్యాయులకు అప్పగించారు. ఇలా పలు కారణాలతో చదువులు సాగలేదు. అసెంబ్లీ ఎన్నికలు ముగిసాకైనా చదువులు పట్టాలెక్కుతాయనుకుంటే పంచాయతీ ఎన్నికలు వచ్చాయి. 3 విడతల్లో పంచాయతీ ఎన్నికలు నిర్వహించనుండడం, ఆ విధులను కూడా ఉపాధ్యాయులకే అప్పగించారు. పంచాయతీ ఎన్నికలు ఈ నెల 30వ తేదీతో ముగియనున్నాయి. ఇక సంక్రాంతి సెలవులు. దీంతో ఈ నెలలోనూ బోధన సరిగా సాగేలా కనిపించడం లేదు. విద్యార్థులు సన్నద్ధం కాకముందే పరీక్షలు రానున్నాయి. 10వ తరగతి విద్యార్థులకు ఈ నెల 18 నుంచి గ్రాండ్ పరీక్షలు, ఫిబ్రవరి 16 నుంచి ప్రీ ఫైనల్ పరీక్షలు, మార్చి 16 నుంచి వార్షిక పరీక్షలు ప్రారంభం కానున్నాయి. పాఠశాలల్లో చదువులు లేక పరీక్షలకు ఎలా సన్నద్ధమవుతారని విద్యార్థుల తల్లిదండ్రులు ప్రశ్నిస్తున్నారు. ఒకవైపు శిక్షణా కార్యక్రమాలు, ఎన్నికల విధులు, మరోవైపు పాఠాలు బోధించడం. దీంతో ఉపాధ్యాయులపై కూడా ఒత్తిడి పెరుగుతోందని నిపుణులు చెబుతున్నారు. పాఠ్యాంశాలను పూర్తి చేసేందుకు ఉదయం సాయంత్రం ప్రత్యేక తరగతులు తీసుకుంటున్నామని ఉపాధ్యాయులు పేర్కొంటున్నారు. ఆదివారాలు పనిచేయాల్సి వస్తోందంటున్నారు. విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని పరీక్షల వేళలోనైనా ఉపాధ్యాయులను ఎన్నికల విధుల నుంచి తప్పించాలని తల్లిదండ్రులు కోరుతున్నారు. For more updates, please subscribe 99 TV Telugu.